guys, good morning. Welcome back to my channel. So this is my first YouTube video that I wanted to do because నిన్నటి నుంచి నేను ప్లాన్ చేసుకున్నాను యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటనేది. సో ప్రీవియస్ వీడియోస్ చూస్తారు కదా, నా వ్యూస్ సరిగా లేదు. సో నేను కొన్ని వీడియోస్ చూసి ఇన్స్పైర్ అవ్వడం వల్ల నేను ఇలా నేను కొంచెం నిద్ర లేట్ అయింది, చుట్టాలు కూడా వచ్చారు. సో ఇట్ వాస్ వెరీ లేట్ టుడే. సో లెట్స్ గెట్ రెడీ టు మై వీడియో. సో ఎవ్రీ మార్నింగ్ నేను మంచం నుండి బయటపడంగానే నేను నా షూ ర్యాక్ని తెరిచి ఎలాంటి ఎక్సర్సైజ్ కోసం షూస్ వేసుకోవాలో అనేది ఆలోచిస్తూ చూస్తుంటా. సో ఆ షూస్ చూడంగానే అలా ఏది వేసుకోవాలో ఏది వేసుకోకూడదు అనేది సంథింగ్ దట్ రన్స్ ఇన్ మై మైండ్. బట్ ఐ వుడ్ ప్రిఫర్ రన్నింగ్ షూస్ because they are the key way to protect our feet, knees and joints during this high impact of the activity. So that is the reason I prefer these running shoes for every morning in the early jogging. This is my first day video. I am about to do a 3-kilometer run today because yesterday I have run a lot of schedules from April 22nd to May 22nd to lose my weight around 5 to 4 kgs, whatever it happens. So let's get started after 3 kilometers. I'll show you my result, how I did. Okay. Guys, completed my 3-kilometer workout. సో ఆల్వేస్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనేది మాకు ఒక ఫ్రెండ్ చెప్పేవాడు. బికాజ్ ఏదైనా తొందరపాటు పడితే మనకి పనులు ఏది జరగవు, కంగారు పడవచ్చు, మనసులో కంగారు నిండిపోతుంది. సో బికాజ్ దేనికైనా తొందరపడితే మనకు విలువ ఉండదు. విలువ ఉంటేనే మనకు పని జరుగుతుంది. విలువ ఎందుకు ఉంటుందంటే మనకు మనిషి ప్రపంచంలో ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం ఆలోచనలు మారితే మెచ్యూరిటీ డెవలప్మెంట్ కూడా పెరగవచ్చు. ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది ప్రతి హ్యూమన్ డిసిషన్ థాట్స్ వల్ల అలా జరగచ్చు. సో బికాజ్ ఆల్వేస్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. బట్ ఇదిగోండి గైస్, చూసారు కదా ఇది నిన్నటి నుంచి నా స్కెడ్యూల్ ఎలా ప్లాన్ చేశాను అనేది. యాప్. సో నాకు ఇష్టమైన ఫేవరెట్ రూమ్. ఎల్లప్పుడు నేను ఎక్సర్సైజ్ అయిన తర్వాత నేను మిర్రర్లో చూసుకుంటా ఎలా ఉంటానో లేదా అనేది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రూమ్స్ ఐ వుడ్ సే ఇన్ మై ఒపీనియన్. బట్ మీ ఒపీనియన్ ఏంటో ఇక్కడ మీకు కమెంట్స్లో కమెంట్ చేయండి ప్లీజ్. ఎనీవేస్ ఇక్కడ నాకు ఆ వ్యూ చాలా ఇష్టం. మయోంజోల్ కూడా అంటే చాలా ఇష్టం. బట్ ఐ కుడ్ హ్యావ్ రిటర్న్ బ్యాక్ మీన్స్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఓవర్ దేర్. బట్ దేర్ ఆర్ ఫ్యూ ఫ్రెండ్స్ ఐ అబ్జర్వ్ హియర్ ఇన్ దిస్ త్రిదాస. సో గైస్, చూసారు కదా నా రైట్ లెగ్కి ఎలా దెబ్బ తగిలిందో. చూసారు కదా ప్రీవియస్ వీడియోలో అది ఎలా తగిలిందంటే నేను బిఫోర్ రిజిస్ట్రేషన్కి పటాన్చెరు కొత్త బైక్కి రిజిస్ట్రేషన్కి వెళ్ళే ముందు ఎక్స్ట్రీమ్ అనే బైక్ ఉంది కదా, అది నాకు ఇష్టమైన బైక్. అది వెళ్ళాను. అది రిజిస్ట్రేషన్కి వెళ్ళే ముందు డాడీ అక్కడ బాత్ చేయమన్నారు. యాక్చువల్గా డాడీ ఏంటంటే అది వెహికల్ అక్కడ తీసుకొస్తా డాడీ, నేను తీసుకురాక్కర్లేదు. కానీ నా మతి మరుపుతోటి నేను వెహికల్ తీసుకొచ్చాను. కానీ అది పార్కింగ్ చేసే ముందు సెక్యూరిటీ ఏం చేశారంటే సెక్యూరిటీ ఏం చేశారు, లోపలికి వెళ్ళమన్నాను. నేను అనుకోకుండా అది మట్టి ఉంది, ఆ మట్టి నేను చూడలేదు. ఆ మట్టి చూడకుండానే నేను సడన్గా అది స్కిడ్ అయిపోయాను. సో అందువల్ల మీ అందరికీ చెప్తున్నాను ఏంటంటే జస్ట్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఒకసారి అది చూడండి. ఒకసారి మట్టి ఉందా, వర్షంలో ఏమైనా వాన తడుస్తున్నావా అది చూసుకొని నెమ్మదిగా డ్రైవింగ్ చేయండి. అదేం కంగారు లేదు. ఒకసారి ఆ జాగ్రత్తగా మీరు బయటికి వెళ్ళినప్పుడు గమనించండి ప్లీజ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో.